చెప్పరు ఎన్నాళ్ళకి ఒంటరిగా దొరికా ఇవాళ నిన్ను అస్సలు వదిలిపెట్టను. బాసు నాటి నాసు నువ్వు మెలకుగా ఉన్నావా? ఇలా నీకోసం ఎదురు చూస్తూ ఎన్నో రాత్రులు ఒంటరిగా గడిపాను తెలుసా. మరేంటమ్మా? ఏంటి? అప్పుడు మా నాన్నతో వేరే సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి చేస్తారని పోసుకొట్టు. నిన్ను రెచ్చగొట్టి ఇలా దగ్గరికి రప్పించుకుందామని వచ్చానుగా. ఇంకా ఏమైంది? నువ్వు ఇచ్చిన చెరకుకి జాకెట్ చిరిగింది. సూదివా కుట్టుకుంటాను. అలాగే. ఏమైంది? కుచ్చుకుంది. సూదా? అడిగావుగా, కుట్టుకో. తాళని చెప్పి తోడును కోరి మళ్ళా వచ్చావా? జేబులు కొట్టాలనుకుని పిల్ల చేతులు పట్టావా? యాడుందే తాడు తాడు, ఆడుందా తాడు తాడు, ఏడుందా తాడు తాడు, ఇచ్చైనా ఇంకో తాడు ఇవ్వవా? రాజన్న పందరు లడ్డు, ఆటికి నాకు నా పడ్డు, చేరేద్దాం అవతలి పడ్డు, లేకంట మనకే అడ్డు. తాడుందే తాడు తాడు, ఆడుందా తాడు తాడు, సూదికి దారం పిల్లకి మారం ఉందా లేష పిల్ల, పూల కోసం తెచ్చిన సూది ఉన్నదే రసగుల్లా, కోరుకుంటే నీకే ఇస్తా కాసుకోమల్లా. వారెవ్వ హీరో హీరో విషుగ్గా ఉందో యారో, సంబంగా రారో రారో, కనిపిస్తా లేరు లేరు.
రోజు నీ వేషాలన్నీ ఇందాకే చూశా, ముద్దు బట్టి ఆడిద్దామని ఓ ట్రైలే వేశా. నువ్వైనా చికెన్ మసాలా, నువ్వైనా పెప్సీ కోలా, రావెన్న పెసరట్టుప్మా, నువ్వెన్న మటన్ సమోసా, లేకెందుకు రాజా రాజా నన్నేద్దాం ఆజా ఆజా. రావెన్న మసాలా దోశ, తీరుస్తా తీయని ఆశ. ఏమిటే రోజా మైదా పిండి పిసినట్టు తిరుగుతున్నావు? ఏంటి బాసు తోసేసావు? పోసిన ఈ అమ్మ కడుపు బంగారంగాను. నేను ఇంకా బాస్ అనుకున్నాను. నీకు ఆకుకి పువ్వుకే కాదు బాసుకి బామ్మకు కూడా తేడా తెలియటిల్లా. ఇదంతా కాలా నేను చక్క బాస్ పక్కన పడుకున్నాను అనుకున్నాను. పడుకున్నావులే, ముందు ఇక్కడికి వచ్చి పడుకో. జరిగాలే పడుకో. ఊరికే అమ్మా పెద్దోడా, ఏంటమ్మా? నీ ఆవేశాన్ని ఆవేదనని నేను అర్థం చేసుకున్నాను. కానీ మంచికైనా చెడుకైనా బిడ్డ హంతకుడు కావడం ఏ తల్లి భరించలేదు. నీకు నీ పగ కావాలి, నాకు నా బిడ్డ కావాలి. ఏమిటో దీనికి పరిష్కారం? అందరికీ న్యాయం చెప్తున్నావు, నాకు తీర్పు చెప్పరా? అమ్మా, నిన్ను మించిన న్యాయమూర్తి నాకెవరు లేరమ్మా. చెప్పమ్మా, నువ్వేం చెప్తా చేస్తాను. నాకు మాటిస్తావా? నీ మీద ప్రమాణం. చెప్పమ్మా, ఏం చేయమంటావు? భూతాత్మనాద విద్మహే మహాదేవాయ ధీమహే తన్న శాస్త్ర ప్రచోదయాత్. అయ్యప్ప స్వామినే నమః. ధ్యానామి ఆవాహనామి ఏతే గంధాక్షదాంతోర్పదామి. ఓం భవస్సదేవ సుదా గణపః. ఓం సర్వస్సదేవ సుదా గణపః. ఓం ఈశానస్సదేవ సుదా గణపః. 24 గంటల్లో ఏ గంటలో చంపుతాడని భయంగా ఉంది. అందుకే అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. మీరే కాపాడాలి. నువ్వు అక్కడ ఉండద్దు, ఇక్కడ ఉండద్దు, అక్కడుంది. కానీ అక్కడంటే మీద మీదనా? అరెచి కాదు, గాల్లోకి. అచ్చా, తర్వాత సీన్ సమజైపోయింది. స్వామియే శరణమయ్యప్ప. శాంతమూర్తి శరణమయ్యప్ప. కొనూపిరిలో ఉన్నాడు. కొంచెం తులసి తీర్థం పోద్దాం. చచ్చిన తర్వాత దెయ్యమై మన పీక్కు తినకుండా ఉంటాడు. చూస్తారేంద్రా, తీర్థం పోయండి. అకాల మృత్యుహరణం సర్వభయ నివారణం సమస్త పాపక్షేకరం శాస్తాపాదోదకం పావనం శుభం.
నువ్వు భోంచేస్తుండు బాబు, నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మా పేటలోకి పోలీసులు వచ్చి ఆగం ఆగం చేసేస్తున్నారు. బాసుని పిలమ్మా. ధర్మం కావాలని అడిగి కర్ణుడి కవచ కుండలాన్ని లాగేసుకున్నంత మోసం చేశాను బాబు, నన్ను క్షమించు. నీ ఆవేశాన్ని అణిచివేయడానికి నాకింతకంటే వేరే దారి కనపడలేదు. అదే ఆ డప్పిట్లదేబే. అరే సుబ్బారావు, గా డప్పు తీసుకొని బజాయించవా. ఏమన్నారు? బాసు దగ్గరికి వెళ్ళి ఎస్ఐ యాదగిరి గారు మీ కాళ్ళు మొక్కడానికి వచ్చారని చెప్పమంటారా? సరే బజాయించవా, గీ డప్పు తీసుకొని బజాయించవా అంటుంటే. ఏమ్రా అట్లా చూస్తున్నారు? చిట్ ఫండ్ 7 కొండల గాడిని 24 గంటల ఇదే పేటల చంపుతానని చెప్పి మీ బాస్ గాడు సవాల్ చేసిండు. దానికి మీరంతా సాక్ష్యం. ఫిరిస్కే బాద్ ఆడిని ఇదే పేటల చంపిండు. దానికి మీరంతా సాక్ష్యం. రేపు కోర్టులకు వచ్చే సాక్ష్యం చెప్పకపోయినరా తల్లి ఒక్కొక్కరు తోలొల్చి మనీ పర్సులు గుట్టి ఔరంగజేబ్ లెక్క అమ్ముకుంటా. ఏమ్రా లొట్టి పెడతా? ఆ బాస్ నీకు దేవుడు కదా, ఈ లాఠీతో నీ గర్దం సాఫ్ చేసి అనుకో, వస్తాడా? రే యాదగిరి, మా బాసు అయ్యప్పమ్మాల్లో ఉన్నాడు కాబట్టి నువ్వు బతికిపోయావురా. లేకపోతే నీకింత సీన్ ఉండేది కాదు. 2 షాట్లతో నీ క్యారెక్టర్ ఫినిష్. మళ్ళెవరన్నా కూనీకో గాని సపోర్ట్ చేస్తా మాట్లాడినరా. మాట్లాడితే ఏం చేస్తావు? మా బాస్ అలాంటాడు కాదు, ఎవరిని చంపలేదు. ఇంత నిజం నీకెట్లా తెలుసురా? ఈ కాళ్ళు చేతులు పడిపోను, మా బాస్ అట్లాంటి వాడు కాదంటే వినిపించుకోవే. ఈ నిజం నీకొక్కదానికే తెలుసా? నీ బిడ్డకు కూడా తెలుసా? మా బాస్ని తప్పుడు కూతురు కూసావంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా ఊరుకోడు. ఏం చేస్తాడు? తంతాడు. ఆడదన్నేదాకా నేనెందుకు ఊరుకుంటా?